నమస్కారం. పరాంకుశం దామోదరస్వామిగారి పాఠమాధారంగా ఈరోజు మనమంతా కలిసి పెంబర్తి హస్తకళల అద్భుత ప్రపంచంలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఇది మామూలు ప్రయాణం కాదు, లోహపు రేకులపై జీవం పోసే కళాకారుల కథ ఇది. పదండి, ఈ కళ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామంటే, ముందుగా అసలు కళ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత నేరుగా పెంబర్తి గ్రామానికి వెళ్ళి అక్కడి కళాకారుల నైపుణ్యాన్ని దగ్గరగా చూద్దాం. వాళ్ల కళ వెనుక ఉన్న గొప్ప చరిత్ర, ఇంకా ఆ వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యత గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, మన ఇంటికి గాని ఏదైనా ప్రదేశానికి గాని అందం ఎలా వస్తుంది? రంగులు వేస్తే వస్తుందా? ఖరీదైన వస్తువులు పెడితే వస్తుందా? నిజానికి ఒక కళాకారుడి సృజనాత్మకత, అతని చేతి నైపుణ్యమే కదా అసలైన అందాన్ని తెచ్చేది. హస్తకళ అంటే సరిగ్గా ఇదే. సింపుల్గా చెప్పాలంటే, చేతులతో సృజనాత్మకతతో అద్భుతమైన వస్తువులను తయారు చేయడమే హస్తకళ. ఈరోజు మనం అలాంటి అసాధారణమైన నైపుణ్యమున్న పెంబర్తి కళాకారుల గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మరింకెందుకు ఆలస్యం? నేరుగా ఆ కళకు పుట్టినిల్లైన ఒక ప్రత్యేకమైన ఊరికి వెళ్ళిపోదాం. అదే పెంబర్తి. తెలంగాణలో జనగామ దగ్గర ఉంటుందన్నమాట. హైదరాబాద్ నుంచి చూస్తే దాదాపు 60 మైళ్ళ దూరం. ఈ చారిత్రక గ్రామంలో అడుగుపెడితే అక్కడి గాలిలో కూడా కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఒకప్పుడు ఈ ఊళ్ళో ఏకంగా 500 కళాకారుల కుటుంబాలు ఉండేవంటే నమ్మగలరా? కాని ఇప్పుడు ఆ సంఖ్య కేవలం 25 కుటుంబాలకు పడిపోయింది. వింటుంటేనే మనసులో ఏదోలా ఉంది కదూ. అంటే ఈ కళ ఎంత విలువైనదో, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నేరుగా కళాకారుల వర్క్షాప్లోకి అడుగుపెట్టబోతున్నాం. అక్కడ మామూలుగా కనిపించే ఇత్తడి రేకులు ఎలా అద్భుతమైన కళాఖండాలుగా మారిపోతాయో చూద్దాం. ఇది నిజంగా ఓ మ్యాజిక్ లాంటిది. ఈ అద్భుతమైన కళాఖండాల వెనుక ఎంత శ్రమ ఉంటుందో చూడండి. ముందుగా ఇత్తడి రేకును రెడీ చేసుకుంటారు, దానిమీద వాళ్ళ మనసులో ఉన్న డిజైన్ను గీస్తారు. ఆ తర్వాత ఎంతో ఓపికగా చిన్న చిన్న ఉల్లులతో దాన్ని చెక్కుతారు. ఫైనల్గా బంగారు రంగు మెరిసేలా పాలిష్ చేస్తే అద్భుతం మన కళ్ళ ముందుంటుంది. వాళ్లు చెక్కేది ఊరికే డిజైన్లు కాదు, మన కథలు, మన సంస్కృతి. దశావతారాలు, రామరావణ యుద్ధం, కృష్ణలీలలు లాంటి పురాణగాథలు, అలాగే లేపాక్షి హంసల వంటి చారిత్రక చిహ్నాలు ఇత్తడి రేకులపై సజీవంగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటో తెలుసా? ఈ కళ వెనుక కేవలం నైపుణ్యమే కాదు, సైన్స్ కూడా ఉంది. వాళ్లు వాడే ఇత్తడిలో క్వాలిటీతో అస్సలు రాజీపడరు. 72% రాగి, 28% యశదం. పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇంకా చెప్పాలంటే వాళ్లు వాడే 100కు పైగా ఉళ్ళులను కూడా వాళ్లే సొంతంగా తయారు చేసుకుంటారు. వాళ్ల స్కిల్ ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇంత గొప్ప కళ ఎక్కడ మొదలయ్యింది? దీని వెనక ఉన్న కథేంటి? తెలుసుకోవాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. చూడండి, పెంబర్తి కళాకారుల ప్రయాణం ఎంత గొప్పదో. కాకతీయుల కాలంలో రాళ్లకు ప్రాణం పోసిన వీళ్ల పూర్వీకులు ఆ తర్వాత బంగారం, వెండి పనులు చేపెట్టారు. నిజాముల కాలంలో అయితే వీళ్ల నైపుణ్యానికి ఎంత పేరు వచ్చిందంటే ఊరికే చాందినీ ఘరని పిలిచేవారట. కాలం మారుతున్న కొద్దీ ఇత్తడిమీద తమ కళను చూపిస్తూ ఆ వారసత్వాన్ని ఈ రోజుకీ నిలబెడుతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిందే కళను మాత్రమే కాదు, ఆ కళాకారుల స్ఫూర్తిని కూడా. వాళ్ల ఆత్మవిశ్వాసం గురించి వాళ్ల మాటల్లోనే వింటే ఇంకా బావుంటుంది. ప్రముఖ కళాకారుడు శ్రీ ఐలాచారిగారు అన్న ఈ మాటలు వినండి. వారి వృత్తిపట్ల వారికి ఉన్న అంకితభావం, ఆత్మగౌరవం ఈ మాటల్లో ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో కదూ. పాతతరం మాత్రమే కాదు, కొత్తతరం కూడా ఈ వారసత్వాన్ని గుండెల నిండా మోయడానికి సిద్ధంగా ఉంది. 18 ఏళ్ల వెంకటేశ్వర్లు మాటల్లోని పట్టుదల వింటే ఈ కళ భవిష్యత్తుకు ఢోకా లేదనిపిస్తుంది. సరే, ఇంత గొప్ప కళకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపొచ్చిందో చూస్తూ దీన్ని కాపాడుకోవడంలో మన బాధ్యతేంటో కూడా ఆలోచిద్దాం. పెంబర్తి కళాఖండాలు మన దేశంలోనే కాదు, జపాన్లో జరిగిన ఎక్స్పో 70 లాంటి పెద్ద పెద్ద అంతర్జాతీయ వేదికల మీద కూడా ప్రశంసలందుకున్నాయి. చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఇచ్చే షీల్డులు, జ్ఞాపికలు ఇక్కడే తయారవుతాయంటే వాటి విలువ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఆలోచిద్దాం. ఒక మెషీన్ తయారు చేసే వస్తువుకి, ఒక కళాకారుడు తన చేతులతో, ప్రేమతో, శ్రమతో తయారుచేసే వస్తువుకి తేడా ఏంటి? చేతితో చేసే పనిలో, ఆ హస్తకళలో అంత స్పెషలేముంటుంది? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా, పెంబర్తి కళాకారుల ప్రతిభలో, వాళ్ల నైపుణ్యంలో అన్నిటికంటే ప్రత్యేకంగా అనిపించిన విషయమేంటి? వారి చరిత్రనా? వారు వాడే పనిముట్లా?
లేక వారి అంకిత భావమా? ఇక చివరిగా చాలా ముఖ్యమైన ప్రశ్న. పెంబర్తి లాంటి ఎన్నో అద్భుతమైన సంప్రదాయ కళలు మన కళ్ల ముందే కనుమరుగైపోకుండా ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మన ఈ వారసత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం. హస్తకళ అనేది కేవలం ఒక వస్తువు కాదు, అది మన సంస్కృతికి అద్దం. కళాకారుల చేతుల్లోనే మన సంప్రదాయం సజీవంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.